మొగిలిపేట్ గ్రామంలో గంగనది ఒడ్డున ఉన్న కుర్రు ప్రాంతంలో అక్రమంగా టేక్ స్మగ్లింగ్, గోడ్డళ్లు, మిషన్ల ద్వారా నరుకుతూ ట్రాక్టర్ల ద్వారా తరలింపు, సుమారు నెల రోజులు ఒకేసారి 30 చెట్లకు పైగా నరికి టేకు చెట్లను గ్రామానికి తరలించి దుగడ మిషన్లో సైజులుగా కోసి మరికొన్ని తుంటలుగా వేరే గ్రామాలకు తరలించి మరికొన్ని రాఘవపేట్, వేంపేట్లో ఆ బీట్ ఆఫీసర్ ఏర్పాటు చేసిన దుగోడ మిషన్లోకి తరలించి వర్కర్లను పెట్టి చేస్తున్నట్లు పక్క సమాచారం చేసుకున్న దగుడ మిషన్లోకి పంపించి వాటిని బాక్స్ బెడ్లు, ఇతర వస్తువుల రూపంలో చేసి ఆర్డర్లు తీసుకుని అమ్ముతున్నట్లు సమాచారం. దీని వెనక పూర్తి హస్తం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సత్తారున్నట్లు సమాచారం. సమాచారం మేరకు వీకే1 న్యూస్ రిపోర్టర్కు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి వెళ్లి చూడగా కుర్రు ప్రాంతంలో ఒకేచోట అక్కడ 30 చెట్లకు పైగా నరికి టేకు దుంపలను ట్రాక్టర్ల ద్వారా తరలించినట్టు పూర్తి వీడియో, ఆనవాళ్లు. రక్షించవలసిన ఫారెస్టు అధికారులే టేకు చెట్లను నరుకుతూ స్మగ్లింగ్కు పాల్పడుతూ ఉంటే రక్షించవలసిన అధికారులే పూర్తిగా రానున్న రోజులలో టేకు కలప కనుమరుగయ్యే అవకాశముంది. అసలు అధికారులా లేక దొంగలా అన్న ప్రశ్న ప్రజల్లో తలెత్తుతుంది. ఇప్పటికైనా స్పందించి పూర్తి ఎంక్వైరీ చేసి స్మగ్లర్లకే కాకుండా అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండల్ మొగిలిపేట్ గ్రామంలో ఘటన.